దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం మలాకి 2:16. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడను, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన ప్రజగా మీరు జీవిస్తూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు మరి ప్రభువును నీవు స్తుతిస్తూ ప్రభువుకి మొరపెట్టి ఈ శ్రమల నుండి నన్ను తప్పించు ప్రభా అని ప్రార్థిస్తున్నావా? లేకపోతే ప్రభువా నీ బిడ్డను కదా, నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు అని మాట్లాడుతూ ఉన్నావా? అయితే నీ బాధను బట్టి నువ్వు ఓర్చుకోలేక సహించుకోలేక ఆ మాటలు మాట్లాడినప్పటికీ ప్రభు అంటున్నారు కదా, మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతూ ఉన్నారు. దుర్మార్గులుగా, దుష్టులుగా మరి జీవిస్తున్నటువంటి వారు జీవితంలో ఎంతో నెమ్మది, ఆరోగ్యం, సమాధానం, ఆశీర్వాదం కలిగి వారు అన్నారు. ప్రభువా ప్రభువా అని నిన్ను వెంబడిస్తూ నీ ప్రజగా జీవిస్తున్నటువంటి నా బ్రతుకు ఎందుకు ఎలా ఉందని చెప్పి ఎంతో చింతిస్తూ ఉంటారు. అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ చూస్తున్నాం కదా, దేవుడు ఎవరికి అన్యాయం చేయరు. కానీ మన జీవితంలో మనకెదురయ్యే ప్రతి పరిస్థితి గురించి మనము అంత జ్ఞానముతో పరిశీలన చేసుకొనలేము. మనకి ఏం జరిగినప్పటికీ కూడా అంత మనము విమర్శన చేసుకొని చూసుకోలేము. కానీ దేవుడు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనల్ని ఎంతగానో చూస్తూ ఉన్నాడు. మన యొక్క మాటలు బట్టి కూడా దేవునికి తప్పకుండా లెక్క అప్పగించేవారిగా ఉండాలి. అయితే నిన్ను ఏ స్థితిలో దేవుడించాడో ఆ స్థితిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండు అంటున్నాడు. అయ్యో, అనారోగ్యంతో పడిన నేను ఆ స్థితిని బట్టి ఎలా సంతృప్తి కలిగి ఉంటాను అనేవారిగా కాదు. కానీ ఒకవేళ నీకు అనారోగ్యం కలిగినప్పుడు హిజ్కియాలాగా గోడ తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయి, కన్నీళ్లతో దేవుడు స్వస్థపరుస్తారు. అలాగనే మరి దేవుని యొక్క లేఖనాలు అనేక మంది రోగులు ఎట్టి రీతిగా దేవుని వైపు తిరిగి ఎట్టి రీతిగా ప్రార్థించారో అలాంటి ప్రార్థన నీవు కూడా చెయ్యి. మరి పుట్టికుంటే వారికి నడకనిచ్చిన దేవుడు మరి మధ్యలో వచ్చినటువంటి రోగాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు నీ పట్ల నిలుచున్నారని నమ్ము. కన్నీటితో ప్రతిరోజు దేవుణ్ణి వేడుకో, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. అలాగునని ఇంకా మన బ్రతుకులో ఏమేమైతే మనం ఎదుర్కొంటుంటున్నామో సమస్యలు, వాటిని బట్టి ఎంత మాత్రం కూడా దేవుని ఆయాస పెట్టొద్దు. లోకస్తుల వల్లే మనము క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు మాట్లాడడానికి వీల్లేదు. ఎంతో మన నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలి. అప్పుడే మనం అనేకమైన శ్రమల నుండి తప్పించుకోగలుగుతాం. మరి మనుషులు మాట్లాడినట్టుగా దేవుణ్ణి మాట్లాడేస్తూ ప్రశ్నిస్తూ మనము అనేక రీతిలుగా మన బాధను బట్టి ఎంతో ఏదో మనము దేవుడు యొక్క బార్డర్ అంటే ఆయన వేసిన కంచెలు పరిమితికి మించి మనం మాట్లాడేసేవారుగా ఉంటూ ఉంటాం. కానీ యోబులాగా కష్టంలో కూడా మన నోటి ద్వారా దేవుని విషయంలో ఎంత మాత్రము కూడా అన్యాయంగా మాట్లాడడానికి వీల్లేదు. దేవా, ఎందుకు ఈ పరిస్థితి నాకు తెలీదు, దీని ద్వారా నన్ను పరీక్షిస్తున్నావేమో తండ్రి, పరీక్షలో తట్టుకునే శక్తినివ్వండి అని అడగండి. లేకపోతే నేను చేసిన అపరాధములు, నేను చేసిన పాపములు బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానేమో తండ్రి, నీ రక్తంతో నన్ను కడిగి క్షమించు తండ్రి అని అడగాలి. అనేక రీతులుగా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క కృపా కనికరము మనకి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయిస్తుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, నీ ప్రజలైనటువంటి వారెవరో కూడా వారి యొక్క మాటలతో వారికి జరిగిన అన్యాయాన్ని బట్టి కానీ, వారు కలిగిన బాధను బట్టి కానీ, రోగాన్ని బట్టి కానీ విమర్శించడానికి తండ్రి, నేను దూషించడానికి, ఆయాస పెట్టడానికి వీల్లేదు ప్రభా. అయ్యా, మరి తండ్రి, మా జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తులు పల్లాలు అయ్యా మాకు ఎదురవుతూ ఉంటాయి.
అయ్యా నాయన ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉంటారు. అయ్యా ఏ సమయంలో కష్టకాలంలో కానీ సుఖ సంతోషాల్లో ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టొద్దండి. అది మేము నమ్మేవారికి ఉండడానికి సహాయం చేతండి. మా క్రియలు బట్ట అయ్యా తండ్రి ఏ పాపమే శాపము ఏ దృష్టిని బట్టి ఈ స్థితి నేను కలిగి ఉన్నాను అని ప్రభా ఎంతో పశ్చాత్తాపంతో తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ కనికరాన్ని కృపను మేము పొందుకుంటాం తండ్రి ప్రభా. ఎదుగో ఈ మాటల్ని బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించి నెమ్మది సమాధానం వారి కుటుంబాలు వారిలో ఎల్లప్పుడూ దయచేయమని అయ్యా సమస్త విషయాలు మీరు తోడుకొండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.